నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రం భీమవరంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు. తణుకు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. మారుమ్రోగిన జై శ్రీరామ్ నినాదాలు. పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. కేంద్రంలో జాతీయ సమైక్యతను సాధిస్తున్న బీజేపీ ప్రభుత్వం. తణుకులో స్పష్టం చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో ఆదివారం యథావిధిగా కొనసాగిన వృద్ధుల ఉచిత వైద్య సేవలు. మానవత్వాన్ని చాటిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్, నీలు మహేంద్రలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గమంతటా వైభవంగా నిర్వహించిన శ్రీరామనవమి పర్వదిన సంబరాలు. స్వామి కళ్యాణంలో పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. కోనసీమలో కలకలలాడిన రామాలయాలు, ఆంజనేయ స్వామి గుళ్ళు. జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగిన శ్రీరామనవమి సంబరాలు. పంచిపెట్టిన బెల్లం పానకం. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించిన జిల్లా ఎస్పీ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి దంపతులు. పాల్గొన్న సిబ్బంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో శ్రీరామనవమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా ఆదివారం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు రామాయణ పారాయణం, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించారు. ప్రకాశం చౌక్ సెంటర్, మావుల్లమ్మ అమ్మవారి దేవాలయం వీధి, బస్టాండ్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయం వీధి మీదుగా దేవాలయం వరకు ఈ యాత్ర కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో యువత, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. తణుకు ప్రాంతానికి చెందిన రామాలయాల్లో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య జానకీరాముల కళ్యాణం కమనీయంగా, రమణీయంగా నిర్వహించి శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జగమేలే రామయ్యతో జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేయించి భక్తిని చాటుకున్నారు. ఈ అపరూప ఘట్టాలను చూసి భక్తజనం చేసిన జై శ్రీరామ్ నినాదం మారుమ్రోగింది. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సకల సుగుణాభిరాముడు, సర్వలక్షణ సంపన్నుడు, నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే ప్రభువైన శ్రీరాముడు యుగాలు మారినా, తరాలు మారినా నేటికీ ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. సాక్షాత్తు మహావిష్ణు అవతారమైనప్పటికీ దుష్ట శిక్షణార్థం భూమిలో మానవుడిగా అవతరించి మానవులు పడే కష్టాలను అన్నీ అనుభవించాడు. జీవితంలో స్వార్థమును వీడి ధర్మ మార్గాన్ని నడిచే మానవుడు మహాత్ముడవుతాడని రామాయణం ప్రబోధిస్తుంది. ధర్మాధర్మాలు, సత్యాసత్యాల సంఘర్షణే రామాయణంలోని రాముని జీవితం. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరెంత ప్రలోభ పెట్టినా, బ్రతిమిలాడినా ఇచ్చిన మాటకు కట్టుబడి సత్యవాక్కు కోసం అనేక కష్ట నష్టాలను అనుభవించాడు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శం సీతారాములు. ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ తన వల్ల ఇతరులకు కష్టం కలగకుండా ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. రావణ చెర నుంచి సీతను రక్షించాడు రాముడు. సీత ఎంత పవిత్రంగా ఉందో ఆయనకు తెలుసు, కానీ ఆ విషయాన్ని లోకానికి చాటి చెప్పడానికి లోకుల మాటలకు సీత నొచ్చుకోకూడదన్న కారణంగానే అగ్నిప్రవేశం చేయించాడు. రాముడు పుత్రుడుగా, మిత్రుడుగా, పతిగా, శత్రువుగా, ప్రభువుగా అనేక సమస్యలను ఎదుర్కొని సమర్థవంతంగా పరిష్కరించి చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచాడు. ముఖ్యంగా ప్రభువు అనేవాడు ఏ విధంగా ప్రజారంజక పాలన అందించాలో తన పాలనతో లోకానికి చాటి చెప్పాడు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ నియోజకవర్గమంతా పర్యటించి రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలను సందర్శించి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. స్వామి దేవత ప్రార్థన నమస్కారం. తణుకు హనుమంతరావుపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ఉత్సవంలో మంత్రిరావు గౌరీశంకర్, హరగోపాలకృష్ణ, విజయలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని స్వామి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, రేణుకాదేవి, ప్రముఖ న్యాయవాదులు నండూరి రామ్మోహన్ రావు, సబిత, నండూరి రామానుజం, రాధికా దంపతులు పాల్గొన్నారు.
అలాగే పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్ పక్కన ఉన్న సీతారామ కోదండరామాలయంలో సీతారాముల వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాటు ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక పాల్గొని పూజలు చేశారు. సజ్జాపురంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జనరంజకంగా శ్రీరామనవమిని నిర్వహించారు. ఈ మేరకు ఆకేటి రామారావు, గంగారత్నం దంపతులు ఆసీనులై కళ్యాణం చేశారు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య యజ్ఞోపవేత దేవతాయ నమః యామి చయనమోదయండి పరమ పవిత్రోపస్కేమ సూర్య ఉచ్చరంత. ఇదిలా ఉండగా ఆంధ్ర షుగర్స్ పార్క్లోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమిని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మేరకు రెడ్డి దుర్గారావు, ధనలక్ష్మి, బి కామేశ్వరరావు, బిందు మాధవి దంపతులు కళ్యాణం నిర్వహించారు. ఇందులో భాగంగా అడుసుమిలి శ్రీలత ఆధ్వర్యంలో కోలాట భజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి భారతీయ సంస్కృతిని ప్రదర్శించారు. ఆధ్యాత్మిక స్ఫూర్తే కాకుండా ఆరోగ్యానికి దోహదపడే ఈ సాంస్కృతిక వేడుకల్లో ఫ్యాక్టరీ ఉద్యోగుల మహిళలతో పాటు వేల్పూరుకు చెందిన సోదరీమణులు పాల్గొని సాంప్రదాయాన్ని పాటించారు. అనగపతిపై చల్లేరతి బలు జాజరా చల్లన పుప్పొడి జారగపతిపై పుతనబుల జాజరా సగినల మంచతులు పుతనబుల జాజరా సగినల మంచపు జాజరా గడపుపై జలదులు నించేరు సంపుమతంబుల జాజరా గడపు జనబుల జాజరా సగినల మంచపు జాజరా గడపు జనబుల జాజరా సగినబుల జాజరా సగినల మంచపు జాజరా గడపు జన చిరునెల మాలలు గట్టి మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా కౌసల్య రామారా కౌసల రామారా కౌసల్య. తణుకు టౌన్ రన్ తాలూకా వైర్ ప్రముఖ సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న సినీ నటుల అభిమానులను అభినందించారు. వేసవికాలం
మండుటెండలు అదేవిధంగా సామాన్య ప్రజల దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్ర కేంద్రాన్ని మన తణుకు బాయ్స్ హై స్కూల్ దగ్గర ఏర్పాటు చేసుకుని రోజు ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలని మెగా ఫ్యాన్స్ ముందుకు రావడం చాలా సంతోషం, అభినందనీయం. ఎప్పుడూ కూడా చిరంజీవి గారు వారి పిలుపు మేరకు అభిమానులు ఎప్పుడూ కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అనేక మందికి అండగా నిలబడటం మనందరం కూడా చూస్తున్నాం. ఆ దిశగా ఈ రోజు ఈ చలివేంద్ర కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు నిర్వహించారు, అలాగే బ్లడ్ డొనేషన్ కానీ అలాగే ఇతర కార్యక్రమాలు కానీ అన్ని సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ఆయన బాటలో నడవాలని చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ముఖద్వారం పక్కన ఇదే ఫ్యాన్స్ ఇంతకు ముందు నెలకొల్పిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఫ్యాన్స్ నాయకులు కాకిలేటి మురళీకృష్ణ, మురకొండ శ్రీను, గెద్దాడ సాయిబాబా, బాగాల సూర్యనారాయణ, బొద్దాండి బాలకృష్ణ, దుడే శ్రీను, పితాని పార్థసారథి, గంటా విజయ్, మారిశెట్టి మురళి, గంజి సతీష్లు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ పార్టీ కార్యకర్తలు తణుకులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పార్క్ సమీపంలోని పార్టీ పతాకాన్ని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక ఆవిష్కరించి మాట్లాడారు. ఈ రోజు పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులోనూ భారతీయ జనతా పార్టీ యొక్క జెండా రెపరెపలాడుతూ మరింత ముందుకి మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర గురించి. 1980 సంవత్సరంలో భారతీయ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఏర్పడి స్వర్గీయ వాజ్పేయి గారు ఒక కన్ను అయితే మరొక కన్నుగా మరి ఎల్కే అద్వానీ గారు, వారిద్దరి నేతృత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు. గతంలో చూసాం, పార్లమెంట్లో ఒక పార్లమెంటు సభ్యుడిని తీసుకువస్తామని అన్నప్పటికీ కూడా వద్దు అని చెప్పి విలువల కోసం మరి నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి ఒక నినాదంతో 3 పర్యాయాలు నరేంద్ర మోడీ గారు ఈరోజు చూసాం హ్యాట్రిక్ పిఎంగా ఒక బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి అతి పెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు ప్రపంచంలోనే ఆవిర్భవించినటువంటి సందర్భంలో 45 సంవత్సరాలే కాదు, ఆ సూర్యచంద్రులు ఉన్నంత కాలం, ఈ భరత జాతి ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీ యొక్క జెండా రెపరెపలాడుతూ ముందుకు వెళ్లే విధంగా అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, న్యాయవాది కామర్స్ కిరణ్మయి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెరవలి రామకృష్ణ, నాయకులు పులమాల వీరభద్రం, కొండమంచిలి జితేంద్ర, కోడే భాస్కర్ రావు, యార్లగడ్డ మురళీకృష్ణ, రాసబతుల అనుకుమార్, కసిరెడ్డి మణిదీపులు పాల్గొన్నారు. కాగా వేల్పూర్ రోడ్లోని బాబా డిజిటల్ కలర్ ల్యాబ్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో పానకాలను పంచి బీజేపీ పాలనలో దేశంలో ప్రజలకు జరుగుతున్న మేలును వివరించారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు వెళ్లి ఆదివారం ఉచిత వైద్య సేవలందించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ సుంకవల్లి నీలు మహేంద్రలు సంచార శకటం ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలను పర్యటించి 6గురిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సూరపనేని సత్యనారాయణ సహకారంతో మందులను కూడా ఉచితంగా అందించారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.